నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏ పార్టీ అయినా పవర్లో ఉండాలంటే పవరే ముఖ్యం. విద్యుత్ కోతల కారణంగా ప్రభుత్వాలు బద్నాం అవడమే కాదు, కుర్చీలు గల్లంతైన సందర్భాలు కూడా తెలుగు ప్రజలకు తెలియనిది కాదు. అయితే ఈ పవర్ గురించి చెప్పుకోవాలంటే రాష్ట్ర విభజనకు ముందొక లెక్క, రాష్ట్ర విభజన తర్వాత మరో లెక్క అయిపోయింది. రాష్ట్రం విడిపోతే కరెంటు కష్టాలు తప్పవని ఆ సమయంలో కోస్తా నేతలంతా వల్లించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి రాష్ట్ర విభజన తర్వాత పవర్ విషయంలో ఏం జరిగింది? ఆస్తుల పంపకాల్లో విద్యుత్ బకాయిలు, పవర్ జనరేషన్ కంపెనీల పాత్ర ఏంటి? ప్రభుత్వాలు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే పవర్ ఇవ్వడం చాలా ముఖ్యం. అభివృద్ధి పడకేయాలన్నా, అభివృద్ధి పరుగులు తీయాలన్నా పవర్ తోనే ముడిపడి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పవరే ఎన్నో ఎన్నికల ఫలితాలను మార్చేసింది. పవర్ ఇచ్చినప్పుడే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు లెక్క, పవర్ ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వాలు పనిచేయని కిందే లెక్క. ఈ క్రమంలో విద్యుత్ పంపిణీని రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత అని చెప్పుకోవలసి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యుత్ కోతలు కామన్ గా ఉండేవి. కానీ రాష్ట్రం విడిపోయాక పవర్ కట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అప్పుడు పవర్ ఉంటే వార్త, ఇప్పుడు పవర్ లేకపోతే వార్త అంటూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వంటి నేతలు అనేక సందర్భాల్లో గొప్పగా చెప్పుకోవడం గమనించాల్సిన అంశం. రాష్ట్ర విభజన తర్వాత మిగతా ఆస్తుల పంపకంతో సమానంగా పవర్ విషయం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పార్లమెంటు వేదికగా పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి భావోద్వేగ పరిస్థితులు ఎన్ని ఉన్నా రెండు ప్రాంతాల ప్రజల జీవనానికి ఇబ్బందులు కలగకుండా చట్టంలో అనేక చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే విద్యుదుత్పత్తి సంస్థల సర్వీసు, విద్యుత్తు పంపిణీ, బకాయిల అంశాలను కూడా పొందుపరిచారు. ఏపీకి రాజధాని లేనందున ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేర్చి పాలనా వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్టే పవర్ జనరేషన్ విషయంలోనూ ఆ చట్టంలో అలాంటి నిబంధనలే రూపొందించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పవర్ యూటిలిటీస్ సేవలను అప్పటి ఆంధ్ర సర్కార్ తెలంగాణకు నిలిపేసింది. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకుంది. దీంతో తెలంగాణ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ఇబ్బందులు బయట ప్రపంచానికి తెలియకుండా, ప్రజలకు అనుభవంలోకి రాకుండా కేసీఆర్ సర్కార్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఎక్కడా పవర్ కు ఇబ్బందులు రాకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజలకు అందించామని మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకోవడం గమనించాల్సిన అంశం. శ్రీశైలం కుడి కాల్వ, అప్పర్ సీలేరు నుంచి తెలంగాణకు వచ్చే పవర్ ను ఏపీ జెన్కో నిలిపేసింది. ఆ తర్వాత 2017లో థర్మల్ పవర్, హైడల్ పవర్ షెడ్యూల్ రద్దు చేసింది. దీంతో తెలంగాణకు భారీ నష్టం సంభవించింది. చంద్రబాబు హయాంలో అకస్మాత్తుగా అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ ఎస్ఆర్ఎల్డీసీ సదరన్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కి ఫిర్యాదు చేసింది. ఏపీ చర్యను ఎస్ఆర్ఎల్డీసీ తప్పుపట్టింది. ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకోవడం చట్ట విరుద్ధమని, పవర్ సప్లై పునరుద్ధరించవలసిందేనని డైరెక్షన్ ఇచ్చినా ఏపీ సర్కార్ ఖాతరు చేయలేదని తెలంగాణ ఆరోపించింది. మరోవైపు పవర్ కొనుగోలుకు సంబంధించి 6,756 కోట్ల బకాయిలను తక్షణమే తెలంగాణ చెల్లించాలని ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్తును వాడుకోగా వాటికి లేట్ పేమెంట్, సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్ల రూపాయలు చెల్లించాలని ఏపీ అడిగింది. అటు ఏపీ నుంచి తెలంగాణ డిస్కమ్లకు 17,828 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ మెలికిపెట్టింది. అయితే తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిలు మినహాయించుకుంటే 12,940 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక్కడే ఇష్యూ పీటముడి పడింది. మరోవైపు ఎంప్లాయీ ట్రస్ట్ ఫండ్ కూడా ఏపీ పవర్ యూటిలిటీస్ వద్దనే ఉండడం తెలంగాణకు మరో ఇబ్బందిగా పరిణమించింది. ఆంధ్ర పవర్ యూటిలిటీస్ నుంచి రావాల్సిన 17,000 కోట్ల విషయం తేలకపోగా ఎంప్లాయీస్ ట్రస్ట్ నిధులు కూడా ఏపీ గుప్పెట్లోనే ఉండడం తెలంగాణకు తలనొప్పిగా పరిణమించింది. ఫలితంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో తెలంగాణ దారుణమైన కష్టాలు ఎదుర్కోవడమే కాక ఉద్యోగుల నుంచి విమర్శల పాలైంది. దీంతో ఏపీ చర్యకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. తనకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కౌంటర్ ఇవ్వడంతో 2022లో ఏపీ జెన్కో తన పిటిషన్ ఉపసంహరించుకోవడం గమనించాలి.
చెల్లించాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. టీఎస్ జన్కో, టీఎస్ డిస్కమ్స్ ఏపీ నుంచి రావాల్సిన అమౌంట్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ అంశం పెండింగ్ లో పడిపోయింది. ఏపీకి రావాల్సిన అమౌంట్ కోసం అక్కడి పాలకులు, తెలంగాణకు రావాల్సిన భారీ బకాయిల కోసం ఇక్కడి పాలకులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేసుకున్నారు. పలు సందర్భాల్లో దాని మీద చర్చలు కూడా జరిగాయి. అయితే హెచ్ఎంఏ ఏపీ వాదనను బలపరచడంతో తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని తేల్చకుండా తానెలా 6,000 కోట్లు చెల్లిస్తానని తెలంగాణ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. రెండు వైపులా పెద్ద మొత్తాల అంశమే పితలాటకంగా మారడంతో అప్పటి రెండు ప్రభుత్వాలు కూడా పంతాలు పట్టింపులకు పోయాయన్న అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. అయితే తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు హెచ్ఎంఏ ఆదేశాలను కొట్టిపారేసింది. ఆ విధంగా 9వ షెడ్యూల్లో ఉన్న కీలకమైన పవర్ సబ్జెక్టు కూడా ఎటు తెమలకపోవడంతో 10వ షెడ్యూల్ ఆస్తులకు మోక్షం చిక్కలేదు. అప్పటి ఏపీ ప్రభుత్వ చర్యను తెలంగాణ సర్కార్ కక్షపూరిత చర్యగానే పరిగణించిందంటారు రాజకీయ నిపుణులు. అయినప్పటికీ ఎంత ఖర్చైనా వెరవకుండా కేసీఆర్ పవర్ కోసం అనేక రెట్ల మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ చెబుతారు. మరి పీఠముడి పడిపోయి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న ఇలాంటి భారీ బకాయిలకు ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పరిష్కారం లభిస్తుందా? ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు స్నేహహస్తం అందిస్తారు, ఎవరు పెద్ద మనసు చేసుకుంటారు? రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకూడదంటే ఖజానాకు భారంగా మారే నిర్ణయాలైనా తీసుకుంటారా? ఇలాంటి అంశాలపై ఆసక్తి రేగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు.